వీళ్ళందరూ కూడా చెప్తున్న విషయాలు. బట్ మీ అనాలిసిస్ ప్రకారం ఏమనిపిస్తుంది మీకు ఈ విషయంలో? మీరు చెప్పినట్టు తప్పులు తడకే, పూర్తిగా మొదటి నుంచి కూడా తప్పులు తడకే ఉంది. వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సుప్రీంకోర్టు గౌరవనీయ సుప్రీంకోర్టు ఇచ్చింది ఈ ఇళ్ళకగానే పండగ ఏం కాదు. పిటిషన్ వేసిన మాత్రం ఏదో జరిగింది అనుకోవద్దు, ఇప్పుడు రిజెక్ట్ చేసినంత మాత్రాన మళ్ళీ ఏదో జరిగిందని అనుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉండగా వీళ్ళు జీవో ఇవ్వడం ఎంత తప్పు, కింది స్థాయి కోర్టులో హైకోర్టులు ఉండగా తొందరపడి ఇవ్వడం కూడా అంతే తప్పు. సో ఎందుకంటే చట్టం చాలా విస్తృతమైనది, మనకు దాంట్లో ఉన్నటువంటి విషయం కాబట్టి సేమ్ ఏదైతే గవర్నర్ దగ్గర ఉన్నప్పుడు మన రెడ్డి జాగృతి నుంచి మాధవ్ రెడ్డి గారు అతను వేసినప్పుడు ఏమంటే రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన అయిపోయింది, మాకు ఫేవర్గా వచ్చేసిందని ఆ రోజు పండుగ కూడా చేసేస్తున్నారు. అంటే పండుగలు ఎప్పుడు వారం వారం చేసుకుంటున్నారు. సో మళ్ళీ అక్కడ అది అయిపోగానే ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రెస్ ఇది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా ఆడావడి ఏదో చేస్తున్నట్టుగా, మేము బీసీల కోసం ఏదో చేస్తున్నట్టుగా కనిపిస్తానికి ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా చేసేవాళ్ళు ఈ తప్పులు ఏమీ చేయరు. అంటే మొదటి తప్పు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమేటిక్గా చేసుకోలే కులగణన కూడా. కులగణన చేయడం వల్ల లోపభూయిష్టంగా ఉంది. దాంట్లో ప్రశ్నావళి కానీ వ్యవహారం కానీ అన్నీ తప్పులు తడక. నాకు గుర్తున్నంత వరకు అయితే అది కులగణన రిజల్ట్ ప్రకటించారా, అఫీషియల్గా ప్రకటించారా? దాంట్లో ఒక చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్ రిఫ్లెక్టే ఈరోజు చాలా రిజర్వేషన్ ప్రకటించినటువంటి స్థానిక సంస్థల్లో అక్కడ బీసీ లేని కాడ బీసీ, ఎస్టీలు ఉన్న కాడ ఏదో అని చెప్పి చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే వీటి మీద రేపు పొద్దున ఎవరు వెళ్ళినా కూడా అవి ఎన్నికలు చెల్లవు, లేదా కేటాయింపులు చెల్లకుండా పోతుంది. అదేవిధంగా ఇప్పుడు బలవంతంగా ఎన్నికలు చేస్తే, అంటే కోర్టు ద్వారా కాకుండా ఎన్నికలు బొల్డో చేసుకుంటూ వెళ్ళిపోతే మహారాష్ట్రలో ఏం జరిగిందో ఎన్నికలు రద్దయినట్టే ఇప్పుడు రద్దు అవుతే మన బీసీల పరిస్థితి ఏమిటి? అంటే బీసీల మీద రేవంత్ రెడ్డి గారు ఈ రెడ్డి గారు బీసీలకి ఏం చేస్తున్నట్టు కనిపిస్తున్నా, అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చివరాఖరి ఫలితం అనేది నాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపు పొద్దున బీసీలు అంటే ఇప్పుడు ఉన్నదే అక్కడికి సమస్య. వాళ్ళు వెనకబడిన కులాలలో అంటే మరీ కింది స్థాయిలో లేకుండా హై స్థాయిలో లేకుండా మిడిల్ క్లాస్ కష్టాలు ఎలా ఉంటాయి తెలుసు. వీళ్ళు నిన్నటి దసరా గురించి మనం చెప్తున్నాం, మన ఈటల రాజేంద్ర గారు చెప్పారు, అంతకు ముందు కూడా చాలా నేను కూడా అన్ని ఉన్నాను. ఏంటి స్థానికంగా వాళ్ళకు అంటే టికెట్ ఆస్పిరెంట్స్ క్రికెట్ టీంలో యూత్కు టికెట్ ఇవ్వడము, నిన్న మొన్న వచ్చినటువంటి మండపాల ఖర్చులు ఇవ్వడము, దసరా పండుగ ఖర్చు పెట్టడము, టికెట్ ఆశించి ఖర్చు పెడితే ఎంత నష్టపోతుందో ఇక్కడ కూస్తున్న మన మిత్రులు అంతా కూడా ఇంచోమించు అంటే టికెట్ ఆశించినప్పుడు కానీ ఖర్చు పెట్టి ఉండి ఉంటారు. ఈ అప్పుల పాలైతే రేపు పొద్దున్న బీసీలు ఆత్మహత్య చేసుకోవాలా? అంటే ఈ బీసీలకు ఈ రేవంత్ రెడ్డి గారు ఏమైనా అన్యాయం చేయడానికి లోపడే ఏమైనా కుట్రతో చేస్తున్నాడా? ఈ క్లారిటీ ఎందుకు తీసుకోకుండా చేస్తున్నాడంటే అన్యాయం చేయడం కోసమే నాకు అనుమానం వస్తూ ఉంది. ఒకవేళ నిజంగా న్యాయం చేకూర్చాలంటే ఆ కులగణన కానీ ఇల్లీగాలిటీ కానీ ఎప్పుడు జరిగింది కులగణన ఇప్పుడు జరిగిపోయింది. ఈ కోర్టు పెండింగ్ దాకుండి లాస్ట్ టార్గెట్ డేట్ వచ్చిన దాకా డ్రామాలాడి ఏదో చేస్తున్న ప్రయత్నం చేసి కోర్టు అనుమతించలేదు కాబట్టి ఇవ్వలేదని ప్రయత్నం చేయడమా, లేదా కోర్టు కేసు అయిన దాకా కూడా ఎన్నికలు నిర్వహించకండి, లేదా కోర్టుతో సంబంధం లేకుండా పాత పద్ధతి ప్రకారం ఎన్నికలకు వెళ్ళండి, ఒక క్లారిటీ వెళ్ళండి. కానీ ఏది లేకుండా వెళ్తామని అంటే మాత్రం లేదు. కోర్టు అంతా బాగానే ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణనో లేకపోతే వాళ్ళు చేసిన 42% రిజర్వేషన్ అన్నీ బాగానే ఉన్నాయి, ఎలక్షన్లోకి వెళ్ళండి అని చెప్తే మీరు అన్నారు కదా ఇప్పటివరకు తప్పులు తడకండి కదా. ఇప్పుడు మనం గ్రూప్ ఎగ్జామ్స్ విషయాన్ని కూడా చూస్తున్నాం, నిర్వహిస్తారు, తర్వాత దాంట్లో లోపాలను పెట్టుకుని కౌంటర్ కేసులు వేస్తా ఉంటారు. రేపు వీళ్ళని కౌంటర్ కేసులు వేస్తే ఎన్నికలు చెల్లకుండా పోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు నిన్న మొన్న పేపర్లో చదువుతా ఉన్నాం, అక్కడ బీసీలు లేకున్నా తండాలలో కూడా వీళ్ళకి టికెట్ ఇవ్వడం, వాళ్ళకి సీటు కేటాయించడం జరిగింది. అసలు 3-5 ఓట్లు ఉన్న ఓటర్లకు కూడా కేటాయించడం జరిగింది అంటున్నారు. అక్కడ ఎట్లా మరి ఏం న్యాయం చేకూరుస్తారు? ఎవరు పోటీ చేస్తాను కూడా మనుషులు ఉంటారా? అంటే అక్కడ లేని 3-4 ఉంటే ఆ ముగ్గురికి ఇనానమస్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇవన్నీ లోపభూయిష్టం ఉన్నప్పుడు ఖచ్చితంగా 1, 2, 3 ఉంటే పర్లేదు, అంతకన్నా ఎక్కువ కనిపిస్తే ఆటోమేటిక్గా చెల్లదనే వస్తుంది కోర్టు తీర్పు కూడా రేపు భవిష్యత్తులో. వచ్చినప్పుడు ఇవంతా వ్యయప్రయాసాలు ఎవరు నష్టపోవాలి? సారీ చెప్తాను, దిద్దుబాటు చేసుకుంటే అయ్యేది కాదు కదా, బీసీలు అన్యాయం అయిపోతారు కదా. అంటే ఇక్కడ బీసీలకు కానీ వెనకబడి తరగలకు కానీ దార్శనిక అంబేద్కర్ గారు ఉద్దేశించింది ఏమిటికి? వాళ్ళని అభ్యుదయంలో వెతకడానికి తీసుకురావడానికి, చీకటి నుంచి వెలుగులో తీసుకురావడానికే కదా. మరి వీళ్ళు ఇంకా జీవితాలు దుర్భం చేయడానికి ప్రయత్నం జరుగుతుందా? ఇంత అనుభవం ఉండి పాలనాపరంగా సలహా టీములు చాలామంది పోస్టులు ఉన్నాయి, సలహా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర సలహా మండలి ఇంతమంది ఉన్నా కూడా సరైన నిర్ణయం లేకుండా చట్టబద్ధమైనటువంటి విషయాలు తెలిసి కూడా అనవసరంగా కాలయాపన చేసి ఇప్పుడు మళ్ళీ న్యాయ పరిధిలోకి వెళ్ళిపోయి చిక్కుల్లో ఇరుక్కుపోయి
దీనివల్ల నష్టపోయేది కేవలం బీసీ వర్గాల వాళ్ళు. రాజకీయాల గురించి నేను చర్చించదలుచుకోవాలి. బీసీలకు న్యాయం చేకూర్చాలంటే లీగాలిటీ క్లారిటీ అయిన తర్వాత ముందుకు రావాల్సి ఉంటే, లీగాలిటీ క్లారిటీ కాకుండా ఏదో మునిగిపోయేంత సేపు సమయం పాటించి అంటే అశ్రద్ధ చేసి ఇప్పుడు తేరా ఏదో మునిగిపోతున్నట్టు టెక్నికల్గా కోర్టు దొరకవద్దని చెప్పేది నిన్న 31 వరకు వాళ్ళకు లిమిట్ ఉంది కదా, ఆ లిమిట్ టార్గెట్ని ఫిల్ చేయడానికి ముందుకెళ్ళారా? నిజంగా న్యాయం చేకూర్చోడైతే ఇన్నేళ్ళు అంటే సుమారు సగం అయిపోయింది, 25 నెలలు అంటే ఇంకా అంతకన్నా ఏం లేదు. మనకు 5 years సగం పీరియడ్ వరకు కూడా కాలాపన చేసేసి వాస్తవానికి అయితే రాహుల్ గాంధీ కన్న కళల్ని నిర్వీర్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే రాహుల్ గాంధీ గారు కలగన్నది ఏంటి? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని దెబ్బకొట్టాలన్నా లేదా తాను ఎదగాలన్నా బీసీ రిజర్వేషన్ ఇవ్వడం, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయడం, ఈ 6 గ్యారెంటీలు బ్రహ్మాండంగా అమలు చేసి తెలంగాణ రోల్ మోడల్గా చూపించి ఈ దేశం మొత్తం కూడా రాహుల్ గాంధీ గారు మోడీకి పబ్లిక్ వెళ్ళాలి అనే విషయంలో చూస్తే దీనన్నింటినీ ఫెయిల్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇటు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దెబ్బ కొడుతున్నాడు, ఇటు బీసీలకు దెబ్బ కొడుతున్నాడు. ఈయన సాధించేది ఏమిటి, ఎలా జరుగుతుందని రేపు కోర్టు తీర్పు ప్రకారం నాకు తెలిసినంత వరకు అయితే లీగాలిటీలో మాత్రం ఎట్లా లేదు. ఖచ్చితంగా చేస్తే పాత పద్ధతి చేయాలి, లేదా అమెండ్మెంట్ చేసుకొచ్చుకున్న తర్వాత చేయాలి. ఆటోమేటిక్గా గవర్నర్ గారు ఆటోమేటిక్గా రేపు పొద్దున్న 3 నెలల్లో 90 days లోపు అంటే ఆయన ఏమీ వివరాలు తెలియని కాదు, కాకపోతే రిఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. 90 days తర్వాత మేము 91 రోజు మేము జీవో వచ్చేసింది, మాకు చట్టం అయిపోయిందని సంఘాలు గుర్తుకోవడానికి కూడా అవకాశం లేదు. అవకాశం ఉంటే ఆయన ఏం చేస్తారు, మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. సవరించి టెక్నికాలిటీ ఉంటుంది దాంట్లో, సవరించి పంపినప్పుడు దానికి మళ్ళీ దీన్ని కలాపన చేస్తారంటే నిజంగా బీసీలకు వరకేది ఏమీ లేదు, చేస్తున్నట్టు డ్రామా ఆడడం తప్పించి బీసీల కోసం చేసేది లేదు. నాకు తెలిసినంత వరకు లీగాలిటీ ఉన్నంత వరకు ఎన్నికలు జరిగితే బీసీలకు అన్యాయమే జరుగుతాయి, న్యాయం అయితే జరగదు. సో కార్తిక్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బీసీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్పితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు అనేది ముగ్గురు కూడా విశ్లేషకులుగా